హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిండి వంటల్లో స్పెషల్ ఏంటి అని అంటే టక్కున చెప్పేది సకినాలు. ప్రతి తెలంగాణ బిడ్డకే కాదు, చాలామందికి ఈ సకినాలంటే చాలా ఇష్టపడతారు. అయితే సకినాలు చేయడం చాలామందికి రావని అంటుంటారు. అందుకే ఈజీగా చిన్న చిన్న టిప్స్తో ఈరోజు నేర్చుకుందాం రండి. సకినాలు తయారు చేసుకోవాలనుకుంటే మనకు సన్న బియ్యం కంటే లావు బియ్యం అంటే కోటా బియ్యం, రేషన్ బియ్యం అంటుంటారు కదండి. ఆ బియ్యం తీసుకొచ్చుకొని శుభ్రంగా గాలించుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. పాత బియ్యం అయితే ఇంకా మంచిదన్నమాట. బియ్యాన్ని 7-8 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ అడిచిపోయేలాగా ఇలాంటి చిల్లుల గిన్నెలో కానీ లేదా ఒక క్లాత్ పైన కానీ కాసేపు ఆరబెట్టేసి ఆ తర్వాత మిక్సీలో కానీ లేదా మిల్లుకు కానీ వేసి మనం మెత్తగా పట్టించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే మనకు అప్పాలు అంత స్మూత్గా వస్తాయి, చేయడం కూడా ఈజీ అవుతుందన్నమాట. సకినాలు చుట్టడానికి చాలా ఈజీగా పిండి సాగుతుంది, ఎక్కువ నానితే అంత మంచిదన్నమాట. ఇప్పుడు సకినాలు చేయడానికి ఏ ఏ పదార్థాలు ఎంతెంత క్వాంటిటీలో ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. కేజీ పిండికి 1/4 కేజీ నువ్వులు వేయాలండి. అవసరం అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి. ఎండాకాలం కదా, మనం కొంచెం తక్కువనే వేసుకుందాంలే. చలికాలం అయితే చాలా మంచిది ఇది వేడికి. నువ్వులు ఇంకా ఓమా అండి, ఒక 50 గ్రామ్స్. కేజీకి 50యా? ఇది 2 కేజీస్. ఇది 2 కేజీస్ కాబట్టి ఒక 100 గ్రామ్స్ అన్నమాట. ఓమా సరిపడా. ఓమా వేసుకుంటే డైజెషన్ అది బాగుంటుందట మనకి. తర్వాత మళ్ళీ సాల్ట్ 1 కేజీకి ఒక పిరికెడు అందాలైతే వేసుకోవాలండి. ఇట్లా గుప్పెడు ఎవరి గుప్పెడు వాళ్ళు కొంచెం టేస్ట్కి తగ్గట్టు పట్టుకొని ఇలా ఉప్పు వేసుకోవాలి. 2 కేజీ సరిపోద్దా? సరిపోద్ది. ఫస్టే మిక్స్ చేసుకోవాలా? పొడిని అన్ని పిండిలోనే కలుపుకోవాలి. సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా సరిపడా కలుపుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏనా ఇందులోకి? ఈ 3 పదార్థాలే. 3 పదార్థాలు: నువ్వులు, ఓమా, సాల్ట్ మీద మూత పెట్టవద్దు. మూత తీసి పెట్టొద్దంటే ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా అందులో పోతుందంట సాల్ట్ మీద, అందుకే ఎప్పుడు క్లోజ్ చేసే పెట్టాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇంకా నువ్వులు ఉన్నాయి కదా, మనం ఇలా అంతా కలపాలి ఒకసారి మొత్తం మిక్స్. కొంచెం నోట్లో వేసుకొని చూడాలి. ఇలా పొడిపిండి వేసుకొని చూడాలా? పొడిపిండి వేసుకొని చూస్తే సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం యాడ్ చేయాలి. ఓకే. సరిపోతే మళ్ళీ అట్లనే ఇంకా నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండిని, లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఉప్పు మంచిగా సరిపడా కలిసే వరకు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కలపాలి. తర్వాత మళ్ళీ వాటర్ దీంట్లో వేసి పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా అట్లా పోస్తాను ఫుల్గా వాటర్ ఏం కాదా? ఏం కాదు, అంటే తెలుస్తా ఉంటది మనకి. ఇట్లా ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఆపుకోవాలి. తర్వాత ఇట్లా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది ఇట్లా. ఓకే. దాని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి వాటర్? తర్వాత మీకు చెప్తానండి. ఇదంతా కలిపిన తర్వాత పిండి చాలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా ఇది చాలా కలపడంతోనే సకినాలు చేసేటప్పుడు ఈజీగా వస్తాయి మనకు. చాలా సాగుద్ది, బాగా సాగుతుంది. కలపడం వల్లనే సకినాలు చుట్టడం కూడా బాగా వస్తాయి. ఓకే. బాగా కలుపుకోవాలి. ఏ పిండి అయినా కూడా పిండిని మంచి కలుపుకోవాలి. కలపడం బట్టే వస్తుంది. ఓకే. ఏవైనా కూడా ఈ సకినాలు ఎక్కువగా జనవరిలో అంటే చలికాలంలో సంక్రాంతి టైంలో చేస్తూ ఉంటారు.
అంటే ఆ టైంలో మనకు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన ఒంట్లో వేడి కోసమని, ఐరన్ కోసమని అలా నువ్వులు ఎక్కువగా వేసేసి ఎట్ ది సేమ్ టైం మనకు డైజెషన్ ఈజీగా అవ్వడానికి వామును కూడా చేరుస్తారు ఇందులో. ఇలా కలిపి పెట్టుకోవాలండి. మళ్ళీ మనం చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ దాన్ని కూడా విడిగా కలుపుకోవాలి. కలుపుకొని చుట్టుకోవాలి చక్కగా. ఒకవేళ వాటర్ తక్కువైనా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కదా కలుపుకునేటప్పుడు. గట్టిగా అవుతుంది. ఎప్పుడు మనం ఎంత కలిపినా కూడా మళ్ళీ గట్టి పడుతుంది పిండి. పిండి కలిపిన తర్వాత అది నీరంతా లాక్కొని గట్టిగా అయితే ఉంటది. అప్పుడు నీళ్ళు వేసుకొని గట్టిగా విసుకొని చేసుకోవాలి చేసేటప్పుడు. అట్లా చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది ఒక టిప్ అన్నమాట. ఒక బౌల్లో కొంచెం కొంచెం తీసుకొని చుట్టేటప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, తక్కువైనా నీళ్ళు? తక్కువనే, అంతే. మళ్ళీ యాడ్ చేస్తాం. యాడ్ చేసి కొంచెం ఇది పిండి పక్కకి పెట్టేసుకోవాలి. ఇది గట్టిగా అయిపోతుందండి. మళ్ళీ వాటర్ కలుపుకుంటూ చేయాలి చక్నాలు చేసేటప్పుడు. మళ్ళీ విడిగా కలుపుకోవాలి. ఓకే ఓకే, కాసేపు ఈ పక్కన పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పిండి లాగేసుకుంటది కదా. ఎప్పటికప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ అప్పటికప్పుడు పిసుకొని చేసుకోవాలి. చాలా మందికి సకినాలు అనేది చుట్టడం రాదు. అది ఎట్లా చుట్టాలో ఏంటో, ఎంత పిండి తీసుకుంటే బాగొస్తుందో. అమ్మ అనేది కొంచెం పిండి కొంచెం తీసుకొని ట్రై చేస్తేనే వస్తుంది. స్టార్టింగ్ ఎక్స్పర్ట్స్ లాగా ఎక్కువ తీసుకుంటే రాదు అనేది. కొంచెం కొంచెం తీసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. చుట్టాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ చుట్టాలి, మళ్ళీ. బెడ్షీట్ ఒకటి ఇలా వేసుకోవాలి కింద అప్పాలు వేసుకోవడానికి. దీనిపైన అప్పాలు చక్నాలు చేయడానికి. ఏం చేస్తున్నావు వదినా? ఇది గౌరమ్మ అని మన తెలంగాణ సాంప్రదాయం. ఇది గౌరమ్మ పిండిది అని ఇలా పెట్టుకోవాలి. పిండి గౌరమ్మ, పిండి గౌరమ్మ అని ఇలా పెడతారు స్టార్టింగ్. ఫస్ట్ పెట్టుకొని దీనికి ఇలా కుంకుమ, పసుపు ఇలా పెట్టి పిండి కలుపుకొని ఇలా స్టార్ట్ చేయాలి. గౌరమ్మ, ఈ పిండి గౌరమ్మ చుట్టూ ఇలా ముత్తైదులు పసుపు కుంకుమలు పెట్టుకుంటారు. పిండి గౌరమ్మ పెట్టిన తర్వాత మళ్ళీ విడిగా కలుపుకోవాలి. ఇట్లా మళ్ళీ తీసుకొని గట్టి పడింది ఫస్ట్ పిండి, మళ్ళీ దీంట్లో బౌల్లో వేసుకొని కొంచెం మంచి గట్టిగా వేసుకోవాలి. వాటర్ వేసి సకినాల పిండి ఎలా కలుపుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు సకినాలను ఎలా చేయాలో చూద్దాం. ఇట్లుంటే బాగా వస్తుందా? ఇట్లా ఉంటే ఇట్లా చూసుకోవాలి. ఇలా అంటే ఇట్లా రావాలి, తిరగాలి, ఇట్లా తిరగాలి పిండి. ఓకే, తిరిగి ఫింగర్స్ తోటి అనాలా? ఫింగర్స్ తోని ఇట్లా 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 తిప్పాలి. గట్టిగా ఉంటే రాదు, కొంచెం పిండి సాఫ్ట్ గా ఉండాలి. సాఫ్ట్ ఉంటే చెద్దరు కూడా నీట్ గా అనుకొని చేస్తే బాగా వస్తుంది తీసేటప్పుడు. కొత్తగా సకినాలు చేయడం నేర్చుకునేవారు కొంచెం పిండినే తీసుకోవాలి చేతిలోకి. అప్పుడే వాళ్ళకి ఈజీగా వస్తుంది. చేతిలో ఎక్కువగా తీసుకోవడం మూలాన రొటేట్ చేయడం ఫింగర్స్కి కుదరదు. సో కొంచెం పిండిని తీసుకొని చేస్తే ఈజీగా వస్తుంది. గట్టిగా అయిపోయింది, కొన్ని నీళ్ళు పోయాలేమో ఇలా లైట్గా. ఇంతే, కొందరికి గట్టిగా కావాలి, కొందరికి లూజ్ కావాలి. ఓకే, ఇంతతో ట్రై చేస్తాను, నాకు రాదు కాబట్టి. కొంచెం అట్లా ఊరికి పట్టుకొని అదే చేసుకో. దీన్నేనా ట్రై? అక్కడ మూలకి పెట్టుకొని చేసుకో. ఇక్కడే చేస్తా. చిన్నగా చుట్టానా? నాది పోతుంది. ఒక్కసారి ఎన్ని మూడే చుట్లు చుట్టానా రమ్మకి ఇట్లా? అంతే, చిన్న చిన్న చేస్తేనే తింటారు వాళ్ళు. ఇట్లా అమెరికా సకినాలని పెట్టినాం. వీటికా చిన్నగా ఉంటాయి కదా, ఏదో అయితే అన్నది నీకు. అమెరికాకు పోతే కనుక వాళ్ళకి ప్యాకింగ్లు మంచిగా ఉంటాయి. ఇట్లా ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి అప్పాలు చేయడం నా వరకు వచ్చేది కాదు. అంతా బయట సెక్షన్ అంతా నాకు అప్ప చెప్పేసి వీళ్ళే చేసేవారు. సో నాకు కూడా రావు, ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట. బాగానే వస్తుంది, పర్వాలేదు పర్వాలేదు. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. చేస్తే వస్తాయి.
విదేశాల్లో ఉన్న సకినాల ప్రియులు ఇండియాలో ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ క్యాటరర్స్ అందరు కూడా అమెరికా సకినాలు అని అంటారట. ఎందుకంటే అమెరికా సకినాలు చిన్నగా చుడతారట, ప్యాకింగ్కి ఈజీగా ఉంటుందని. అందుకే అవి అమెరికా సకినాలు. వచ్చేసింది. ఫస్ట్ టైం చేస్తుంది. చేయవి మెత్తగా పిసుకో. అంటుకుంటుంది మరి అట్లనే దాన్ని రౌండ్ రౌండ్గా తిప్పాలి ఫింగర్స్ తోటి. అది అట్లా కింద ఆనిచ్చు. అది చెయ్యి. అది అది అట్లానే చెయ్యి. అది అట్లనే తిప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. నా అలాగే చేస్తున్నావే, పర్వాలేదు. వస్తుందిలే, తర్వాత ఫింగర్స్ తోటి అనుకుంటే సరిపోతుంది. ఐడియా ఎవరి వాళ్ళకి అత్తే తర్వాత నీట్గా ఎట్లా చేయాలని ఫస్ట్ చుట్టడం అంతే చాలు. ఏం కాదు, దాని జాయింట్ అవుతుంది కూడా పిండితో. అది తీసుకో, అది దగ్గర కానీ ఫింగర్స్ తోటి. మళ్ళీ చేస్తా. మళ్ళీ అయిపోయిందా మళ్ళీ ట్రై చేయి. ఇప్పుడు అది చెద్దరి మీద పడ్డది కదా, అందులో అక్కడే చెద్దరి మీద వేసేసరికి ఈ పిండి గట్టిగా అయిపోయింది చూడు. ఇట్లా వేసేసరికి ఈ వాటర్ అనేది ఇది లాక్కుంటుంది పిండి. సో మళ్ళీ కొంచెం వాటర్లో వేసి కలుపుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసి. సకినాల పిండి ఎలా కలపాలో, సకినాలను ఎలా చుట్టాలో తెలుసుకున్నాం కదా. ఇక తెలంగాణలో అప్పాలను కాల్చేటప్పుడు ఎలాంటి నియమాలను పాటిస్తారో తెలుసుకుందాం. ముందుగా స్టవ్కి శుభ్రంగా కడిగి వాటికి పసుపు బొట్లు పెడతారు. ఎందుకంటే అగ్నిదేవుడికి కదా, అందుకోసమని అలా పెడతారు. అంతేకాదు ఈ అప్పాలు చేసే రోజు తలస్నానం కూడా చేస్తారు. ఎందుకంటే పాతకాలంలో అసలు ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ చేసుకునేవారు కావు, దొరికేవి కాదు. అలాంటప్పుడు ఉపవాసాలు ఉన్న రోజున వీటినే స్నాక్స్ కింద తినేవారు అన్నమాట. అందుకోసమనే శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి మరీ చేస్తారు. అంతేకాదు అప్పాలను కాల్చే టైంలో ఒక గ్లాసు నిండా నీళ్ళను పెడతారు. ఎందుకు అని అడిగితే మనకు ఆయిల్ ఎక్కువగా కాలకుండా ఉండాలంటే అలా గ్లాసులో నీళ్లు పెట్టాలి. అంతేకాదు నోటి నిండా నీళ్లు పోసుకొని మాట్లాడకుండా మనం మూకుల్లో నూనె పోసినట్లయితే అప్పాలు నూనె తక్కువగా పీల్చుకుంటాయని అనేవారు. దానికి కారణం ఏంటంటే ఏమీ లేదండి, నూనె తక్కువగా కారడం అనేది కాదు, మనము పొయ్యి దగ్గర ఉంటాం కాబట్టి నూనె వేడైనప్పుడు పైన పడే ఛాన్సెస్ ఉంటాయని పెద్దవారు మనల్ని భయపెట్టించడం కోసమని అలా చెప్తారనమాట. సో అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం కదండి. మన పెద్దవాళ్ళు నయానో భయానో నచ్చ చెప్తూ ఉంటారు ఈ విధంగా. సో వాళ్ళు ఏది చేసినా మన మంచికేనని నేను నమ్ముతూ ఉంటాను. ఇప్పుడు అప్పాలు ఎలా తీయాలో చూద్దాం. ఇట్లా అనేది ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఎక్కువ తక్కువ ఉంటే అప్పాలు రావు ఇట్లా తీయడానికి. ఇట్లా సాఫ్ట్గా ఉంటే ఇట్లా మనకి ఈజీగా ఈ చెద్దరు ఇట్లా లాక్కుంటూ ఇట్లా తీస్తే ఈజీగా వస్తాయి. ఇట్లా చిన్న సైజువి పెద్దవాటి మీద ఇట్లా ఎన్నైనా దొంతరలాగా పెట్టాలి. ఇది పూర్తిగా ఆరిపోవాలి. ఆరలేదనుకో ఒకదానికి ఒకటి అతుక్కొని నూనెలు వేసినప్పుడు పేలుతూ ఉంటాయి, పట్ పట్ అని పైన నూనె కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సకినాలు చేసిన తర్వాత అవి పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిపోవడం అని అంటే పైన షైనింగ్ అది తగ్గిపోయి ఒక రకంగా ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి మనకు. ఆ వేరియేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకు, పచ్చిగా ఏవి ఉన్నాయో ఆరిపోయినవి అన్నది మనకు అర్థమవుతుంది. సో అప్పుడు మాత్రమే తీసి వేసుకోవాలండి. అలాంటప్పుడు కొంచెం నూనె కూడా తక్కువగా కాలుతుంది. అలాగే మనకు పేలకుండా ఉంటాయి, అంటే అందులో నువ్వులు కొంచెం పైకి చిల్లుతాయి అన్నమాట. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే పూర్తిగా ఆరిపోయినప్పుడే కాలవాలి. పుల్ల అప్పాల పుల్ల అంటారు. వీటితోటి వీటిలో వేడి చేసుకోవాలి, వేరు చేసుకోవాలి. అతుక్కొని ఉన్నట్టయితే పేలుతూ ఉంటాయి. సకినాలు కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే పిండి తడిగా ఉన్న కాస్త నువ్వులు కడిగి ఆరబోసుకున్నప్పుడు తడిగా ఉన్న అవి ఆరకపోయినా పేలుతూ ఉంటాయి. అందుకే జాగ్రత్త ఉండాలి. ఇట్లా విరిగిపోయినాయి కదా, విరిగిపోయినాయి మళ్ళీ అందులో వేసి పిండి కలిపి కొన్ని వాటర్ వేసి కలుపుకున్నా కానీ బాగానే వస్తాయి. మళ్ళీ స్మూత్గా ఇవి తీసేసుకోవచ్చు నచ్చకపోతే. ఆరిపోయినాయి అంటే ఇట్లా టచ్ చేస్తే తెలిసిపోతుంది ఆరిపోయినాయా అయినాయా లేదా అని, పచ్చిగా ఉన్నాయా లేదా అనేసి తెలుస్తుంది. ఇట్లా చెద్దరు లాగుతూ ఉంటే ఈజీగా వస్తుంది.
పొడిగా ఉన్న క్లాత్ పైన ఈ సకినాలను చేస్తాం కాబట్టి అందులో ఉన్న తేమను అవి లాక్కొని మనకు పెలుసుగా అంటే ఒక మాదిరి డ్రైనెస్ కనపడుతుంది. సో అప్పుడు మాత్రమే మెల్లిగా ఆ క్లాత్ను లాక్కుంటూ తీసుకొని మనం కాల్చుకోవాలన్నమాట. అంతేకాదు అలా ఆరిపోయినవి కాలవడం మూలాన నూనె కూడా తక్కువగా లాగుతుంది. ఇట్లా అనుకుంటూ తీసుకోవాలి పుల్లలకు. దీన్ని అప్పాల పుల్ల అంటారండి. అలాగే అట్లా ఊచ అంటారు. అట్లా ఊచ అనే కూడా చాలామంది ఆంధ్ర వాళ్ళు అంటూ ఉంటారు. దీనికి ఏంటంటే ఈ హోల్స్ ఉంటాయి కదా, ఇలా తీస్తూ మనం పక్కకు అనుకోవాలండి. అలా అనటం మూలానే ఒకేసారి ఎన్నో అప్పాలను ఒకేసారి మనం బయటికి తీయొచ్చు. విరిగిపోయినేమో ఇట్లా తీసుకోవాలి. అంతేకాదు వాటిని మిగిలిన విరిగిపోయిన వాటిని ఇలా ఒక అప్పక అంటారు కదా, అంటే జాలిగంట అంటారు, అందులో తీసుకోవాలన్నమాట. పెట్టుకుంటే నూనె అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇట్లా పెట్టుకుంటే నూనె అనేది వేస్ట్ కాకుండా నూనె ఉన్న అందులోకి ఆడుస్తుంది, కిందికి ఇందులోకి వస్తుంది. అసలు నూనె అయితే చాలా 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 తక్కువగా కాలుతుందండి. ఎందుకంటే మనం ఇందులో వేసింది నువ్వులు. ఆ నువ్వులు నూనె కంటెంట్ ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి తక్కువగా నూనె పీల్చుకుంటుంది. పైగా బియ్య పిండితో చేసిన ఏ వస్తువైనా చాలా తక్కువగానే నూనె లాగుతుంది. ఇప్పుడు వీటిని విడివిడిగా అనుకోవాలి, లేదంటే పట్ 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 అని అంటే పేలుతుంది, ఆయిల్ వచ్చి మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే విడి తీసుకోవాలి, అతుక్కోకుండా విడివిడిగా. తెలంగాణలో అప్పాలు చేసినప్పుడు ఎవరు డైరెక్ట్గా తినరు. ముందుగా అగ్నిపురుషునికి అంటే ఇలా పొయ్యి దగ్గర చుట్టూ తిప్పేసి అలా అగ్నిపురుషునికి ముందు సమర్పించి ఆ తర్వాతనే పెద్దవాళ్ళు తిని మరి చిన్నపిల్లలకి ఇస్తారు. అంటే వాటి ద్వారా ఏదైనా దోషాలున్నా ఎటువంటివి ఫుడ్ పాయిజన్స్ ఉన్నా వాళ్ళకే రావాలనే ఉద్దేశంతో పిల్లలకి ఎటువంటివి హాని జరగకూడదు, దేవతలకు కొంచెం అర్పించిన తర్వాతనే తినాలనే కాన్సెప్ట్తో అలా చేసేవారన్నమాట. అంతేకాదు చేసిన తర్వాత కూడా మనం ముందు పెట్టాం కదా పిండి గౌరమ్మను, ఆవిడని ఇలా నిమజ్జనం చేస్తూ ఉంటారన్నమాట. నీళ్ళలో కానీ హౌజులలో కానీ సంపులో కానీ ఇలా వేస్తూ ఉంటారనమాట. చివర్లో మీకు మూకుల్లో ఆయిల్ను చూపించాను కదండి. 2 కేజీలకి 1/4 కేజీ ఆయిల్ మాత్రమే పీల్చుకుందండి. ఒక ప్యాకెట్ పోస్తే అంత మిగిలింది. 3/4 కేజీల నూనె మిగిలింది. నేను క్వాంటిటీ తర్వాత చూశాను. సో సకినాలకు నూనె చాలా తక్కువగా పీల్చుకుంటుంది. సో సకినాలు అయితే రెడీ అయ్యాయండి. నాకు సకినాలను ఛాయ్తో తినడం అంటే చాలా ఇష్టం. వెంటనే టీ పెట్టేసేసుకొని ఆ టీలో సకినాలతో నంచుకొని మరీ తిన్నాము. చాలా బాగున్నాయి. అంతేకాదు పెద్ద గ్లాసులో ఇన్ని సకినాలు వేసుకొని పొద్దున్నే తింటామన్నమాట. చాలా ఇష్టం నాకు అలా తినడము. చాలా బాగున్నాయి. టీలో వేసుకొని తింటే ఇంకా సూపర్. మధ్యలో పెగ్గెట్లా టమాటా పల్లీల చట్నీ కాంబినేషన్తో తింటే ఈ సకినాలు అదిరిపోతాయండి. ట్రై చేయండి మీరు కూడా. చూశారు కదండి, తెలంగాణ సకినాలను తయారు చేసేటప్పుడు, అప్పాలను చేసేటప్పుడు కొత్తవారు, అలాగే అప్పాలను తీసేటప్పుడు, అప్పాలను వేయించేటప్పుడు మనం ఇచ్చిన టిప్స్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు మరి. బాయ్. కీప్ స్మైలింగ్.